డిజిటల్ తరగతులకు స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠ్యాంశం పేరు సమానత, సుస్థిర అభివృద్ధి. అభివృద్ధి అనగానేమి? అభివృద్ధికి ప్రామాణికాలు ఏమిటి? అభివృద్ధి వలన ఎలాంటి పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి? ఇలాంటి అంశాల గురించి మనము గత పాఠ్యాంశంలో తెలుసుకోవడం జరిగింది. మరి అభివృద్ధిలో భాగంగా పర్యావరణ విధ్వంసం అనేది జరుగుతూ ఉన్నది. పర్యావరణ విధ్వంసం జరగకుండా జరిగే అభివృద్ధి సుస్థిర అభివృద్ధి. పిల్లలు ఒకసారి ఈ చిత్రాన్ని గమనించండి. భూమిపైన పర్యావరణ విధ్వంసం అనేది జరుగుతుంది కాబట్టి ఆ పర్యావరణ విధ్వంసం జరగకుండా మనం అభివృద్ధి సాధించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకుందాం, భూమిని రక్షించుకుందాం. పిల్లలు ఈ పాఠ్యాంశం ద్వారా మీరు అభివృద్ధి కొలమానాల గురించి తెలుసుకుంటారు, పర్యావరణ సమస్యలపై ఆలోచిస్తారు, సుస్థిర అభివృద్ధిపై అవగాహన పెంచుకుంటారు. మరి సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటి? భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చడమే సుస్థిర అభివృద్ధి. ఉదాహరణకు మనము నీటిని ఉదాహరణగా తీసుకోవచ్చు. మనము నీటిని అవసరానికి మించి తోడివేయడం వల్ల భవిష్యత్తులో నీటి సమస్య అనేది ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి నీటిని మనం పొదుపుగా వాడుకొని భవిష్యత్తు తరాలకు అందించవలసినటువంటి అవసరం ఉన్నది. మరి అభివృద్ధికి కొలమానాలుగా మనం ఈ 3 అంశాలను తీసుకోవడం జరుగుతుంది. 1 తలసరి ఆదాయం, 2 స్థూల జాతీయోత్పత్తి, 3 మానవాభివృద్ధి సూచిక. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. తలసరి ఆదాయం అంటే ఏమిటి? దేశం మొత్తం ఆదాయాన్ని దేశం మొత్తం జనాభాచే భాగిస్తే వచ్చేది తలసరి ఆదాయం. కాబట్టి తలసరి ఆదాయాన్ని అభివృద్ధికి కొలమానంగా తీసుకోవడం జరిగింది. 2వది స్థూల జాతీయోత్పత్తి. స్థూల జాతీయోత్పత్తి అంటే ఏమిటి? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంత్య వస్తువుల విలువ మరియు అంత్య సేవల విలువ మొత్తమే స్థూల జాతీయోత్పత్తి. ఇందులో మనం మాధ్యమిక వస్తువులను తీసుకోవడం లేదు. పూర్తిగా తయారైనటువంటి వస్తువుల విలువను, సేవల విలువలను మాత్రమే తీసుకుంటున్నాం. 3వది మానవాభివృద్ధి సూచిక. ఒక మానవుడు అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా కావాల్సింది ఆదాయం. మెరుగైనటువంటి ఆదాయాన్ని మానవుడు సంపాదించగలిగితే మెరుగైనటువంటి విద్యా సౌకర్యాన్ని పొందగలుగుతాడు. ఆదాయం మెరుగ్గా ఉంటే మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతాడు. కాబట్టి మానవాభివృద్ధి సూచికలు తలసరి ఆదాయము, విద్య, ఆరోగ్యం లాంటి సూచికలను ఆధారంగా చేసుకొని మానవాభివృద్ధి సూచికను తయారు చేయడం జరిగింది. భారతదేశంలో వార్షిక ఆదాయం ఆధారంగా కుటుంబాల మధ్య అంతరాలను ఈ కోణం ద్వారా చూద్దాం. భారతదేశంలో వ్యవస్థీకృత రంగంలో 10% మంది పనిచేయగా అవ్యవస్థీకృత రంగంలో 90% మంది పనిచేస్తున్నారు. వ్యవస్థీకృత రంగంలో పనిచేసే వారికి సరిపడేంత ఆదాయము, ఉద్యోగ భద్రత ఉన్నది. అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే వారికి సరైనటువంటి ఉపాధి లేదు, చాలని జీతాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి అవ్యవస్థీకృత రంగంలో పనిచేసేటువంటి కార్మికులు సరైనటువంటి వస్తు సేవలను పొందడం లేదు. కాబట్టి ఈ విధంగా భారతదేశంలో కార్మికుల మధ్య అంతరాలు అనేటివి ఉన్నాయి. మనము ఈ కోణం ద్వారా మరి భారతదేశంలో వార్షిక ఆదాయం ఆధారంగా కుటుంబాల మధ్య ఉన్నటువంటి అంతరాల గురించి విశ్లేషిద్దాం. మరి ఆదాయాన్ని బట్టి మనము కుటుంబాలను 4 రకాలుగా వర్గీకరించవచ్చు. నిరుపేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబం, మధ్యతరగతి, ధనికులు. మరి నిరుపేదలు అంటే ఎవరు? 1.5 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగినటువంటి వాళ్ళను నిరుపేదలు అంటారు.
మరి నిరుపేదలకు సంబంధించినటువంటి కుటుంబాలు 13,50,00,000 కుటుంబాలు భారతదేశంలో ఉన్నాయి. మరి దిగువ మధ్య తరగతి అనగా ఎవరు? 1.5 నుండి 3.4 లక్షల మధ్య ఆదాయం కలిగి ఉన్నటువంటి వాళ్ళను దిగువ మధ్యతరగతి వర్గం వాళ్ళు అంటాము. వీరు 10 లక్షల కుటుంబాలు ఉన్నాయి. మధ్యతరగతి అనగా ఎవరు? 3.4 లక్షల నుండి 17 లక్షల మధ్య ఆదాయం కలిగినటువంటి వాళ్ళను మధ్యతరగతి వర్గం అంటారు. మరి ఈ కుటుంబాలు 3 కోట్ల నుండి 10 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ధనికులు అంటే 17 లక్షల పైన ఆదాయం కలిగి ఉన్నటువంటి వాళ్ళని ధనికులు అంటారు. మరి ఇలాంటి కుటుంబాలు 30 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అంటే మనం ఈ కోన్ను గమనించినట్టయితే నిరుపేదలు ఎక్కువగా ఉన్నారు. కోను విస్తరణ కింది భాగంలో విస్తరణ ఎక్కువగా ఉన్నది, పైకి పోయే కొలది విస్తరణ తగ్గింది. అంటే నిరుపేదలు ఎక్కువగా ఉన్నారు, తక్కువ ఆదాయం కలిగినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఎక్కువ ఆదాయం కలిగినటువంటి వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఈ విధంగా భారతదేశంలో ఆదాయపరంగా కుటుంబాల మధ్య అంతరాలు అనేటివి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అభివృద్ధిని మనం అభివృద్ధి అనజాలం. మరి ఆదాయ పరంగా చూస్తే సంపద అంతా కూడా కొద్ది మంది చేతులలోనే కేంద్రీకృతమైంది. మరి భారతదేశంలో శతకోటీశ్వరుల దగ్గర ఉన్నటువంటి సంపదను చూసినట్టయితే అసలు శతకోటీశ్వరులు అంటే ఎవరు? శత అంటే 100, కోటీశ్వరులు అంటే కోటి పైన ఆదాయం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి 100 కోట్ల ఆదాయం కలిగినటువంటి వాళ్ళను బిలియనీర్లు అంటారు. మరి వీళ్ళ దగ్గర దాదాపు మనం సంపద చూస్తే 1996లో 212 బిలియన్ల రూపాయల సంపద శతకోటీశ్వరుల దగ్గర ఉంటే 2011కు వచ్చే వరకు 11,000 బిలియన్ల రూపాయల సంపద శతకోటీశ్వరుల దగ్గర ఉన్నది. అదేవిధంగా భారతదేశంలో శతకోటీశ్వరుల సంఖ్య కూడా పెరుగుతున్నది. 1996లో 3 శతకోటీశ్వరులు మాత్రమే ఉండగా 2011లో 55 మందికి పెరిగారు. ఉదాహరణకు ముఖేష్ అంబానీ, అజీమ్ ప్రేమ్జీ లాంటి వాళ్ళు శతకోటీశ్వరులుగా భారతదేశంలో ఉన్నారు. ఈ విధంగా తక్కువ మంది చేతుల్లో ఎక్కువ సంపద కేంద్రీకృతమైంది, ఎక్కువ మంది చేతుల్లో సంపద అనేది లేకుండా చాలా తక్కువ సంపద కేంద్రీకృతమైంది. మరి అభివృద్ధి జరుగుతున్నటువంటి క్రమంలో మనము కొన్ని అంశాలను అంటే ముఖ్యంగా పర్యావరణ పరమైనటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవడం లేదు. కాబట్టి అభివృద్ధిలో భాగంగా పర్యావరణ పరమైనటువంటి అంశాలను కూడా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ పర్యావరణ సమస్యలు అనేటివి ఏర్పడుతున్నాయి. మరి అభివృద్ధిలో భాగంగా మనము పర్యావరణ సమస్యల గురించి పట్టించుకోకపోవడం వల్ల ఏర్పడేటువంటి సమస్యలు ఏంటి అంటే చూద్దాం. ఇక్కడ 1 అడవుల నరికివేత, 2 నేలకోత, 3 భూగర్భ జలాలు తగ్గిపోవడం, 4 కాలుష్యం పెరగడం, 5 పచ్చిక బయళ్ళ మీద ఒత్తిడి పెరగడం, 6 వ్యవసాయ రంగంలో రసాయన ఎరువులు పురుగు మందుల వినియోగం, 7 శిలాజ ఇంధనాలపై ఆధారపడడం, 8 శీతోష్ణ స్థితిలో మార్పు. పిల్లలు ఒకసారి వీటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. అడవులను నరికివేయడం. భారతదేశంలో దట్టమైనటువంటి అరణ్యాలు ఉండేటి. కాబట్టి అడవులను నరికివేయడం వల్ల మనకు పర్యావరణం అనేది కాలుష్యానికి గురి కావడం జరుగుతుంది. స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ లభించడం లేదు. కాబట్టి అడవులను నరికివేయకుండా అడవులను పెంచవలసినటువంటి బాధ్యత మనపై ఉన్నది. రెండవది నేలకోత గురి కావడం. నీటి ప్రవాహం వల్ల, గాలి ప్రవాహం వల్ల భూమి పై పొర కొట్టుకపోవడం, క్రమక్షయానికి గురి కావడం జరుగుతున్నది. కాబట్టి ఈ విధంగా నేల కోత గురి కావడం వల్ల భూమి తన సారాన్ని కోల్పోయి పంటల దిగుబడి అనేది తగ్గుతున్నది. మరి అడవులతో పాటు పచ్చిక బయలు కూడా నేల క్రమక్షయానికి గురి కాకుండా కాపాడంలో ముఖ్యమైనటువంటి. కాబట్టి పచ్చిక బయళ్ళ మీద పశువుల పెంపకం ఎక్కువగా ఉండడం వల్ల, పచ్చిక బయళ్ళ మీద ఒత్తిడి పెరగడం వల్ల, ఈ గడ్డి అనేది లేకపోవడం వల్ల కూడా నేల కోతకు గురి కావడం జరుగుతున్నది. భూగర్భ జలాలు తగ్గిపోవడం. రాను రాను మనము ఈ విద్యుత్ కరెంటు మోటార్లు వచ్చిన తర్వాత భూగర్భ జలాలను అవసరానికి మించి తోడివేయడం వల్ల ఈ పై పొర నుండి కింది పొర వరకు దాదాపుగా భూగర్భ జలాలు అనేవి తగ్గిపోయినాయి. కాబట్టి భవిష్యత్తులో భూగర్భ జలాలు నీటి కొరత అనేది ఏర్పడడానికి అవకాశం ఉన్నది. కాబట్టి నీటిని పొదుపుగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పారిశ్రామికరణలో భాగంగా పరిశ్రమలను ఏర్పాటు చేయడం వల్ల పరిశ్రమల నుండి వెలువడేటువంటి పొగ ద్వారా
వాతావరణం అంతా కాలుష్యానికి గురి కావడం జరుగుతుంది. దానివల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతున్నది. పరిశ్రమలలో ఉపయోగించినటువంటి వ్యర్థాలను నీటి ద్వారా బయటకు పంపించడం వల్ల చెరువులు, కుంటలు, నదులు కాలుష్యానికి గురవుతున్నాయి. మరి వ్యవసాయ పంటల మీద పంటలకు పట్టినటువంటి చీడ పురుగులను తొలగించడానికి వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల, పురుగు మందుల వినియోగం అనేది ఎక్కువగా పెరగడం వల్ల గాలి, నేల, నీరు కాలుష్యానికి గురవుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మనం శిలాజ ఇంధనాల మీద ఆధారపడడం జరిగింది. మరి శిలాజ ఇంధనాలు అంటే ఏంటి? పెట్రోల్, డీజిల్, బొగ్గు, కెరోసిన్ లాంటి ఈ ఇంధనాల మీద ఆధారపడడం వల్ల వాతావరణం అనేది కాలుష్యానికి గురవుతున్నారు. దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ అంటే బొగ్గు పులుసు వాయువు వాతావరణంలో పెరుగుతూ ఉన్నారు. మరి ఈ బొగ్గు పులుసు వాయువు పెరగడం వల్ల శీతోష్ణ స్థితిలో మార్పులు రావడం జరుగుతుంది. మరి బొగ్గు పులుసు వాయువు పెరగడం వల్ల ఉష్ణోగ్రత కూడా పెరిగి భూతాపం పెరగడం జరుగుతున్నది. ఈ విధంగా భూమి వేడెక్కడం జరుగుతూ ఉన్నది. కాబట్టి అభివృద్ధిలో భాగంగా పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. అలాంటి పర్యావరణ విధ్వంసం లేనటువంటి అభివృద్ధిని సాధించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఈ పాఠ్యాంశంలో మన పర్యావరణానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, హక్కుల గురించి కానీ మనము నెక్స్ట్ పాఠ్యాంశంలో తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.